కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. పదో పేజీలో క్రింద వాక్యం. ఇక అత్యంత ప్రధానమైన మరియొక కీలకం కలదు, అది ఏ భక్తి. ధర్మస్య ప్రభురచ్యుతః భారతం అని ఉండుటచే ధర్మప్రభువు అచ్యుతుడైన భగవంతుడే కావున అతనిని ఆశ్రయించినచో సకల ధర్మములు స్వాధీనమగను. కావునని భాగవతమున ధర్మార్థ కామమోక్షాఖ్యం యః ఇచ్చేత్ శ్రేయః ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం అనగా, ఎవడు ధర్మార్థ కామమోక్ష రూపమైన శ్రేయస్సును అభిలషిస్తున్నాడో అతడు అందులకు ఏకైక కారణమైన హరిపాదసేవ ఉనర్పవలెను. ఇచట పాదసేవనం అను శబ్దము శ్రవణ కీర్తనాదులైన ఇతర భక్తి విధానములకు ఉపలక్షణము. కావున భగవద్భక్తి ఒక్కటున్నచో భగవంతుని కృపచే సదాచారము ధర్మము తనంతకు తానే ప్రాప్తమగను. సత్య అహింసాదులకు భక్తియే ఆధారశిల. భక్తిహీనమైన ధర్మము శుష్క ధర్మం. ఇంతవరకు తెలిపిన కీలకములను సాధకుడు విస్మరింపకున్నచో ప్రవృత్తి ధర్మానుష్ఠానమున విఘ్నములు సంభవింపక క్రమక్రమముగా అభ్యుదయ నిశ్రేయస్సులను పొంది ధన్యుడు కాగలడు. ఇంతవరకు ధర్మానుష్ఠానంలో, ముఖ్యంగా ప్రవృత్తి ధర్మములో మనము గుర్తుంచుకోవలసినటువంటి కీలకాలేవి అని చెప్పుకుంటూ వచ్చినారు. వాటిల్లో అహింస, సత్యము, అక్రోధము, ఎవరిని ద్వేషించకుండుట, దొంగలించకుండుట, ఎవరి సత్తు కూడా, ఇట్లా ఇవన్నీ కూడా ధర్మానుష్ఠానానికి అత్యంత ప్రధానమైనటువంటి కీలకాలు. ఇవన్నీ చెప్తూ ఆచారాన్ని గురించి చెప్పారు. సదాచారం. సదాచారము అంటే సత్పురుషుల ఆచారం అని అర్థం. సత్పురుషులు ఆ విషయంలో ఏ విధంగా నడుచుకుంటారో అందరు కూడా ఆ విషయంలో అట్లే నడుచుకోవాలా అని ఉద్దేశం. ఉదాహరణకు ఏదో ఒక జీవితంలో సంశయం వచ్చింది, మన వ్యవహారంలో సంశయం వచ్చింది. ఆ సంశయాన్ని ఆ మహాత్ముల ముందుంచి వాళ్ళు ఆ విషయంలో ఏ విధంగా నడుచుకుంటారో మనం కూడా ఆ విధంగా నడుచుకుంటే సమస్య ఉండదు. సదాచార అంటారు. సదాచారాలు అంటే కొన్ని నియమాలు, జీవితంలో కొన్ని నియమాలు వేసుకొని జీవించటం. దీన్ని పతంజలి మహర్షి యమాలు నియమాలు అని ఒక లిస్ట్ ఇస్తాడు. వాటిని గురించి నిన్నటి రోజు చెప్పారు. ఎవరైతే ఈ ఆచారాలు ఈ నియమాలను పాటించడో అట్లాంటి వాడు ఎంత శాస్త్రం చదువుకున్నా అది వ్యర్థమవుతుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన కీలకాన్ని ప్రవృత్తి ధర్మానికి చెప్తున్నారు. అదేది అంటే భక్తి. భగవద్భక్తి వల్ల ప్రవృత్తి ధర్మము పక్వమవుతుంది. భగవద్భక్తి ఎన్ని రూపాల్లో పెంపొందించుకోవచ్చు అంటే మన భక్తి శాస్త్రాలు చెప్తాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అని నవధా భక్తి అని చెప్తారు. అంటే 9 రకాలు. ఈ 9 కాదు, ఇంకా మహాత్ములు వీటిని విస్తరించుకుంటూ పోయినారు. ప్రధానంగా ఇవి చెప్తారు. ముఖ్యంగా భాగవతంలో ప్రహ్లాదుడు ఆ రాక్షసుల పిల్లవాళ్లకు చెప్పినటువంటి బోధ ఇది. ఈ ధర్మందే భక్తి అనే ధర్మం. దీన్ని పాటించగలిగితే మిగతా అన్ని రకాల
ధర్మ సంబంధమైన కీలకాలన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. అంతమంది మనుషులు కూడా భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళే, అందరూ భగవంతుని వాళ్ళే అని నీకు అర్థమైతే ఎవరి మీద ద్వేషం పెట్టుకోవు, ఎవరిని హింసించవు. ఎందుకంటే నీ భగవంతుడే ఇంతమంది మనుషుల రూపంగా, ఇన్ని జీవరాశుల రూపంగా, పక్షులు కీటకాల రూపంగా ఉన్నాడు అంటే ఆ భక్తి భావనతో నీవెవరిని ద్వేషించవు. ఎందుకంటే ఎవరిని ద్వేషించకి నీవు బయలుదేరినా అది భగవంతుని ద్వేషించట్టే అవుతుంది. ఆ ఉద్దేశంతో భక్తి భావాన్ని పెంచుకోవటం వల్ల అన్ని రకాల సద్గుణాలు వీడికి పెంపొందుతాయి అనే ఉద్దేశం. నీవు అహింస, అస్థేయం అంటే దొంగతనం చేయకుండుట, వేరే వాళ్ళను మోసగించకుండా ఉండుట, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా భగవంతుని వాళ్ళు. నేను ఆ భగవంతునికి దాసుడిని. ఆయన సృష్టించినటువంటి వీళ్ళకందరికీ కూడా ఏదో ఒక కర్తవ్యం ఉంది, అందుకే పరమాత్మ సృష్టించినాడు వీళ్ళందరినీ కూడా అని భక్తి భావంలో ఉండేవాడు ఎవరిని ద్వేషించడు, ఎవరిని హింసించడు, ఎవరిని మోసగించడు, ఎవరి సొత్తు అపహరించడు, అసత్యం చెప్పడు. చూడండి, ఇవన్నీ సహజంగా వీనికి అలవడతాయి. ఆ ఉద్దేశంతో భక్తిని అన్నిటికంటే గొప్ప సాధనగా, ధర్మ సాధనగా చెప్తారు. ఈరోజు కూడా మహాత్ములు ఎందుకు భక్తిని ఎక్కువగా ప్రచారం చేస్తారు అంటే దానికి కారణం అదే. భక్తులు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయరు. నిజమైనటువంటి భక్తి హాని చేయదు సమాజానికి. కాకపోతే సమాజంలో ఉన్నటువంటి దోషం ఏమి అంటే మనం దేవాలయాలకు పోయే వాళ్ళందరినీ కూడా భక్తులు అంటాం. కానీ భక్తి అనే శబ్దానికి అంత తక్కువ అర్థం లేదు. నీవు గుడికి పోయినంత మాత్రానే భక్తుడు కాలేవు. భక్తి అనే శబ్దానికి సత్యరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుని మీద ప్రేమ, నిజంగా భగవంతుని మీద ప్రేమ ఏర్పడి ఉంటే మాత్రమే నీవు భక్తుడు. ఎందుకంటే భక్తి శబ్దానికి భక్తి సూత్రాలు నిర్వచనమిస్తాయి. సాత్వస్మిన్ పరమప్రేమ రూప. భక్తికి అర్థము పరమప్రేమ, భగవంతుని మీది పరమ ప్రేమనే భక్తి అంటారు. ఈ పరమ ప్రేమ భగవంతుని మీద లేదు అంటే నీలో భక్తి లేదని అర్థం. భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకేదో కావాలని అడుగుతా, నాకు ఉద్యోగం కావాలను, ఏదో లాభం పొందాలను, తన వ్యాపారంలో ఇంకా అభివృద్ధి సాధించాలను, తన పిల్లలకు ఉద్యోగాలు రావాలను ఏదో అడుగుతాం. చూడు, అంటే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడుగుతున్నాము అంటే భగవంతుని కంటే ఇవే ఎక్కువ అని అర్థం. నీవు భగవంతుని అడగాలి, నీవే కావాలా నాకు, అంతే, ఇవన్నీ అవసరం లేదు. కానీ నీవేం అడుగుతున్నావు? భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలా, లాభం కావాలా, ఇది కావాలా, అది కావాలా అడుగుతున్నావు అంటే భగవంతుడిని ఒక నిమిత్తంగా చేసుకుని వీటిని పొందాలని ప్రయత్నిస్తున్నావు. అంటే నీకు ప్రేమ భగవంతుని మీద లేదు, ఈ ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, లాభాల మీద ఇక్కడుంది, విద్య మీద ఇక్కడుంది. అంటే నీ ప్రేమ ఇక్కడుంటే అది భక్తి కాదు. నీ ప్రేమ భగవంతుని మీద ఉండాలి. నాకు ఉద్యోగం ఉన్నా లేకున్నా, లాభం వచ్చినా రాకపోయినా, విద్య అబ్బినా అబ్బకపోయినా, ఇదిగో నీవు నాకు కావాలంతే అని ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి పొందుతాడో, భగవంతుడే కావాలని ఒక నిశ్చయం చేసుకుంటాడో దీన్ని భక్తి అన్నారు. కానీ సమాజంలో ఈ రోజుల్లో అది లేదు. అందరూ దేవాలయాలకు దేనికి పోతున్నారు అంటే ఏవో కోరికలు పెట్టుకుని పోతున్నారు. దానికోసమని వాళ్ళు వచ్చినప్పుడు ఆ అర్చకులు కూడా ఏదో ఒక సంకల్పం చేయిస్తారు. ఇట్లా ఫలం కోసమని, ఏవో గ్రహాల శాంతి కోసమని, ఇంకా ఏదో అరిష్టాల కోసమని, ఇది ఇట్లా పూజలు అభిషేకాలు చేస్తున్నారు, వీళ్ళకి మంచి జరగని అని సంకల్పం చేయిస్తారు. లేదా వ్యాపారాల్లో లాభం రావాలనో, లేకుంటే తన ఇండ్లలో లేదా కుటుంబాల్లో ఎవరికో వ్యక్తికి బాగలేదు ఆరోగ్యమో అంటే వాళ్లకు
అనారోగ్యం నయం కావాలనో ఇట్లా సంకల్పం చేయించి చేస్తారు. అంటే నీవు భగవంతుని దగ్గరికి వెళ్ళింది దేనికోసము? వీటిని కోరటానికి. నీవు భగవంతుని కోరటం లేదు, నీకు ప్రేమ భగవంతుని మీద లేదు, ఈ రోగాన్ని తీసేసుకొని శరీరంతో ఇంకా సుఖపడాలనుకుంటున్నావు. అంటే నీ ప్రేమ భగవంతుని మీద లేకపోగా ప్రాపంచికమైనటువంటి భోగాల మీద, డబ్బు మీద, కీర్తి మీద, స్థానం మీద, మానం మీద, వీటి మీద పెట్టుకుని దీన్ని భక్తి అనరు. అంటే దేవాలయాల్లో నీ పూజ చేయించినంత మాత్రం నీ భక్తుడు కావు. భగవంతుని ఉండిలోకి లక్షలు కోట్లు కుమ్మరించి వస్తారు చూడండి. దీని నుంచి ఏమి అంటే వాళ్ళు ఏదో ఒక దృష్టి పెట్టుకుంటారు, భగవంతునికి ఇంత అర్పిస్తే మాకు ఇంత వస్తుంది లాభాన్ని. 1% 2% భగవంతునికి, ఇంకా మిగతాదంతా కూడా వీళ్ళకే. అంటే ఇట్లా నీవు హుండీలోకి వేసి భగవంతునితో వ్యాపారం మొదలుపెట్టినావు అంటే నీకు 2% ఇస్తాను, నాకు 98% ఇవ్వాలా, ఇట్లా నీవు చేయటం వల్ల ఇది భక్తి ఎట్లయితే చూసే వాళ్ళకి లక్షల మంది భక్తులు పోతారు అంట గుడులకు. భక్తి అనే శబ్దానికి పరమ ప్రేమ భగవంతుని మీద ఉండాలి, నీకు వస్తువుల మీద ఉండకూడదు. ఈ భక్తి నిజంగా పెంపొందగలిగితే మాత్రమే అది ప్రవృత్తి ధర్మానికి ఒక ప్రధానమైనటువంటి కీలకమైపోతుంది. మిగతా ఉన్నా లేకపోయినా భక్తిలో ఇవన్నీ కూడా అంతర్గతం. ధర్మం యొక్క లక్షణాలు అని మన శాస్త్రాలు ఏమేమి చెప్పినాయో కీలకాలోని ఇవన్నీ కూడా భక్తిలో అంతర్గతమవుతాయి. సర్వం పదం హస్తిపదే నిమగ్నం అని ఒక సామెత ఉంది. అన్ని జంతువుల పాదాల గుర్తులు ఏనుగు పాదపు గుర్తులో అణిగిపోతాయంట. అంటే ఏనుగు పాదపు గుర్తు పెద్దది, మిగతావన్నీ చిన్నవి. కాబట్టి నీవు ఏ జంతువు పాదం గుర్తు అయినా ఏనుగు పాదపు గుర్తులో అది లోపలే ఉండాలి, అంతే. అది వ్యాపకమైంది. అట్లనే భక్తి కూడా అట్లాంటిది. మిగతా అన్ని సాధనల కంటే, అన్ని ధర్మ కీలకాల కంటే భక్తి అత్యంత ఉన్నతమైనటువంటిది. దీన్ని సాధించుకున్నావు అంటే మిగతా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవి ఉన్నాయి అంతే. భక్తులు ఈ ధర్మసూత్రాలన్నీ కూడా తెలుసుకుని ఉంటారా? ఏం లేదు. కానీ నీవెన్ని రకాల ధర్మసూత్రాలను వాళ్ళ జీవితంలో పరిశీలించినా అన్నీ ఉంటాయి వాళ్ళకి. భగవద్గీతలో భక్తుని యొక్క లక్షణాలు అని ఎన్నో చెప్తారు. భక్తుని లక్షణాలుగాను, జ్ఞాని యొక్క లక్షణాలుగాను, గుణాతీతం లక్షణాలుగాను, ఇట్లంతా కూడా భగవద్గీతలో మనకు కనిపిస్తాయి. ఇట్లా భక్తుని లక్షణాలన్నీ కూడా అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణేవచ, నిర్మమో నిరహంకార, సమదుఃఖ సుఖక్షమి, సంతుష్ట సతతం యోగి, యథాత్మా దృఢ నిశ్చయ, ఇవన్నీ ఉన్నాయే భక్తుని యొక్క లక్షణాలు. ఇవి వాడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భక్తుడు భక్తిని పొందినాడు అంటే ఇవన్నీ వాటిలో ఉంటాయి. వాడు ఆ శ్లోకాలకు కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, శ్లోకాలకు అర్థాలన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరమూ లేదు. అందుకే మిగతా సాధనల కంటే ఎక్కువ సౌలభ్యం ఉన్నటువంటి సాధన భక్తి సాధన. ఈ ఉద్దేశంతోనే మహాత్ములందరూ కూడా భక్తి మార్గాన్ని బాగా విస్తారంగా ప్రచారం చేశారు. బ్రహ్మచైతన్య మహారాజు, తులసీదాసు, జ్ఞానదేవ్ మహారాజు, ఇట్లా మహాత్ములంతా కూడా, తుకారాం మహారాజు, వీళ్ళంతా కూడా ఎందుకు భక్తి మార్గాన్ని అంతగా విస్తరించినారు అంటే కారణం ఇదే. ఈ భక్తి అనే ఒక్క సాధనలోనే మిగతావన్నీ అంతర్గతమైపోతాయి. భక్తిని ఇట్లా 9 రకాలుగా చెప్తారే. మొదట భగవంతుని గురించి, భగవంతుని యొక్క లీలలను గురించి, భగవంతుడు భక్తులను ఉద్ధరించే రీతిని గురించి వింటే నీకు ప్రేమ వస్తుంది. నీకు ఆ దేవుని గురించి ఏమి తెలియదు అంటే నీకు ప్రేమ రాదు. ఎప్పుడు కూడా భక్తి రావాలంటే, ఒక వ్యక్తి మీద భక్తి పెరగాలంటే ఆ వ్యక్తి గురించి నీకు తెలిసి ఉండాలి. కొత్త వ్యక్తిని నిలబెట్టి వీడి మీద భక్తిని పెంచుకో ఉంటాయి. ఇట్లా చేస్తా కొత్త విగ్రహాన్నో కొత్త దేవతనో చూపించి దేవత మీద నువ్వు భక్తిని పెంచుకో అంటే సాధ్యం కాదు. రాముడి గురించి అసలే తెలియదు, రాముడి మీద భక్తిని పెంచుకో అంటే అర్థమే లేదు, సాధ్యం కాదు. నీవు రాముడిని గురించి, రామాయణాన్ని గురించి బాగా మహాత్ముల ద్వారా వినిండాలి.
రాముడి యొక్క స్వభావాన్ని, రాముడి యొక్క ధార్మికతను, రాముడు తన తండ్రి వద్ద ఎట్లా నడుచుకున్నాడో, తల్లుల వద్ద ఏ విధంగా నడుచుకున్నాడో, భార్య వద్ద ఎట్లా నడుచుకున్నాడో, తమ్ముళ్ళ వద్ద ఎట్లా నడుచుకున్నాడో, తన గురువుల పట్ల ఎట్లా గౌరవ భావన కలిగి ఉన్నాడో, వశిష్ఠ విశ్వామిత్రాదుల మహాత్ముల వద్ద, చుట్టూ ఉన్నటువంటి జనుల మధ్య ఎట్లా నడుచుకున్నాడో, రాక్షసులతో ఎట్లా నడుచుకున్నాడో, జంతువులైనటువంటి జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళ వద్ద ఎట్లా నడుచుకున్నాడో, రావణాసుర, కుంభకర్ణ, విభీషణ ఈ రాక్షసులతో ఏ విధంగా నడుచుకున్నాడో, జటాయు, సంపాతి పక్షులతో ఎట్లా నడుచుకున్నాడో సరే, ఇవన్నీ నీవు అర్థం చేసుకుంటూ పోతే రాముడి మీద ప్రేమ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. నీకు రాముడి గురించి అసలే తెలియదు అంటే భక్తి ఎట్లా పెరుగుతుంది? భాగవతాన్ని నీవు పూర్ణంగా మహాత్ముల ద్వారా వింటే కృష్ణుడి భక్తి పెరుగుతుంది. కృష్ణ భక్తి పెరగాలంటే ఊరికి కృష్ణుడి రూపాన్ని చూసినంత మాత్రం పెరగదు. అందుకే శ్రవణం చాలా విలువైనటువంటి భక్తి సాధన. అందుకే మొదట చెప్పచ్చు, నీ భగవంతుని గురించి శ్రవణం చేస్తేనే నీకు భక్తి పెరిగేది, లేకుంటే సాధ్యమే కాదు. భగవంతుని గురించి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు వాడికి భక్తి పెరిగే అవకాశమే లేదు. ఊరికే ఆ దేవత ఈ దేవత అని వీడు వెళ్తాడే కానీ ఆ దేవత గురించి ఏమి తెలియకుండా ఉన్నప్పుడు భక్తి ఎట్లా వస్తుంది? సాధ్యం కాదు. భక్తి అనే శబ్దానికి పరమ ప్రేమ అని అర్థం. ఒక వ్యక్తి మీద ప్రేమ పెరగాలంటే ఆ వ్యక్తి పరిచయం అవుతూ ప్రేమ పెరుగుతుంది. పరిచయమే కాకుండా ఉంటే ప్రేమ ఎట్లా పెరుగుతుంది? పిల్లల్ని కాలేజీల్లో అడ్మిషన్ చేయించి హాస్టల్లో పెట్టేస్తారు. మొదట్లో హాస్టల్లో రూమ్లో పెడితే రూమ్లో ఎవరెవరో ఉంటారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చింటారు, పరిచయమే లేదు ఎవరు. వాళ్ళతో ఏం మాట్లాడాలో, వాళ్ళు ఎవరో ఏమో వాడికి దిక్కు తోచకుండా అయిపోతుంది. కొన్ని రోజులు, ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఏడుస్తాడు వాడు, నన్ను ఎందుకు ఇక్కడికి పంపించినారని. ఎందుకంటే ఎవరు తనకు ఇష్టమైనటువంటి వాళ్ళే లేరు, ఎవరో కొత్త వాళ్ళంతా. కానీ రాను రాను 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక 6 నెలలు ఇట్లా గడిచే కొద్దీ వాళ్ళందరూ పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగితే వాడికి ఒక ఉల్లాసము, ఉత్సాహం వస్తుంది, వాళ్ళతో పాటు ఉండాలనిపిస్తుంది. ఇంకా ఇంటికి రమ్మన్నా రాడు వాడు, అక్కడే బాగుందంటాడు, ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటాడు, వాళ్ళతో పాటు ఎక్కడికో పోవాలనుకుంటాడు. చూడండి, అంటే పరిచయం అయ్యే కొద్దీ ప్రేమ పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, భగవంతుని పరిచయం అయ్యే కొద్దీ ప్రేమ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అంతేకాదు భగవంతుని యొక్క గుణాలను నీవు తెలుసుకుంటూ పోయే కొద్దీ, భగవంతుడు సకల గుణాలకు నిలయం కాబట్టి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి యొక్క మనస్సు ఎక్కువ గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని గమనిస్తుంది. ఈ ప్రధానమంత్రి ఇన్ని గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు అని మనకు పేపర్లలోనూ, టీవీల్లోనూ, ఇంకా వేరే వాళ్ళ ద్వారానూ తెలిసినప్పుడు ఇంత గొప్పవాడా, ఇన్ని గుణాలు ఉన్నాయా, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయా అని ఆ వ్యక్తి మీద ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని గురించి నీవు ఆయన గుణాలను తెలుసుకుంటూ పోవాలి. మంచి గుణాలు ఇన్ని ఉన్నాయి ఒక వ్యక్తిలో అంటే ఆయన మీద సహజంగా నీకు భక్తి పెరుగుతుంది. ఎప్పుడు మనస్సు దేని కోరుకుంటుంది అంటే గుణాధిక్యమైనటువంటి వస్తువును, గుణాధిక్యమైన వ్యక్తిని కోరుకుంటుంది. సమాజంలో ఎక్కువ మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే గౌరవం, వాడి మీద భక్తి పెరుగుతుంది. ఎందుకంటే మంచి గుణాలన్నీ కూడా ఉన్నాయని, అంటే ఇది సహజం. అట్లే భగవంతుని యొక్క గుణాలను నీ విను. భగవంతుని గుణాలను, రాముడి గుణాలను, కృష్ణుడి గుణాలను, ఇవన్నీ కూడా శివుడి గుణాలను, ఇవన్నీ కూడా వింటూ 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 నీకు మనస్సు సహజంగానే ఆవేశకు ప్రవహిస్తుంది. ఇది భక్తికి కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే భగవంతుని గుణాలన్నీ తెలుసుకుంటూ పోయే కొద్దీ ఆ గుణాలు నీకు కూడా వస్తాయి. ఏ వ్యక్తికి ఒక వ్యక్తి మీద మంచి సద్భక్తి ఉందో ఆ గుణాలన్నీ కూడా వీటిలోనూ పెంపొందుతాయి. ఈ రోజుల్లో సినిమా హీరోల గురించి ఎక్కువ ఇష్టపడతారు జనులు. నాకు ఆ హీరో అంటే ఇష్టము అంటాడు. ఇప్పుడు ఆ హీరో ఏమో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటే అయితే నేను చేస్తాను అంటాడు వీడు.
వాళ్ళు రక్తదానం చేస్తున్నారంట, నేత్రదానం చేస్తున్నారంట, ఇంకా ఎవరికో అనాథాశ్రమాలు కట్టిస్తున్నారంట. అంటే వీళ్ళు కూడా మేము ఆ పని చేస్తాము అని వాళ్ళ గ్రూప్ అంతా, వాళ్ళ ఫ్యాన్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో మనం కూడా అట్లా చేయాలనిపిస్తుంది. అట్లనే భగవంతుని గుణాలను నీవు ఆదర్శంగా తీసుకున్నప్పుడు నీవు కూడా అట్లా ఉండాలనుకుంటావు. రాముడు ఎట్లుండే అందరితో, తండ్రితోనూ, తల్లులతోనూ, తమ్ముళ్లతోనూ, జంతువులతోనూ, మనుషులతోనూ, పక్షులతోనూ, రాక్షసులతో ఎట్లా ఉన్నాడో చూసి నేను అట్లా ఉండాలా అని అనిపిస్తుంది. నీవు రాముడి గురించి వాల్మీకి మహర్షి రాముడిని పూజించమని చెప్పలేదు, ఊరికే రాముడి గురించి చెప్పినాడు అంతే. కానీ విని మనం ఏం చేస్తామో ఆయన పూజిస్తాం చూడండి. అట్లా అంటే నీవు వింటే చాలా ఆయన గురించి నీవే పూజిస్తావు సహజంగా అంతే. వాల్మీకి మహర్షి పని కట్టుకుని రాముడిని పూజించమని చెప్పాల్సిన అవసరం లేదు. రాముడి గురించి చెప్తే నీవే పూజిస్తావు రాముడిని. ఎందుకంటే అన్ని గుణాల యొక్క కలయిక ఆ భగవంతుడు. సకల ధర్మాలకు ఒక ప్రతిరూపాన్ని చూస్తే అదే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. అన్ని ధర్మాలకు ఒక రూపాన్ని ఇస్తే ఇదిగో రాముడి మాదిరి ఉంటుందట. అంత గొప్పవాడు. నీకు తెలుసుకుంటూ పోయే కొద్దీ రాముడిని సహజంగానే ప్రేమిస్తాం. అందుకే ఎక్కువ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి మీద సహజంగా మన మనస్సు పోతుంది. ఇదే భక్తి అంటే. మొట్టమొదటి భక్తికి సాధన ఏది అంటే నీవు భగవంతుడి గుణాలు వినటము, భగవంతుడు భక్తులను ఉద్ధరించే రీతి చూడాలి. గజేంద్రుని ఎట్లా ఉద్ధరించినాడో, బలిచక్రవర్తిని ఎట్లా ఉద్ధరించినాడో, ధ్రువుడిని ఏ విధంగా ఉద్ధరించినాడో, హనుమంతుడిని ఏ విధంగా ఉద్ధరించినాడో, అన్నిటినీ కూడా గమనిస్తూ పోవాలా విని. ఇది భక్తులు ఉద్ధరించే రీతి, భగవంతుని గుణాలు, ఇవన్నీ కూడా నీకు అర్థమైతే నీకు ఆయన మీద సహజంగా ప్రేమ పెరుగుతుంది. ఈ శ్రవణం. రెండవది భగవంతుని గుణాల గురించి, మహిమల గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, భక్తులను ఉద్ధరించే రీతిని గురించి నీవు గానం చేస్తావు, అందరికీ చెప్తావు. దీన్ని కీర్తనం అన్నారు. రెండవది స్మరణం. ఆ భగవంతుని గురించే స్మరించేది. ఎందుకంటే ఏ వ్యక్తి మనకు ఉపకారం చేస్తాడో వాడిని అప్పుడప్పుడు స్మరిస్తాడు. ఏ భగవంతుడు మనకు నిరంతరము సహాయం చేస్తూనే ఉన్నాడో, మనకే కాదు సకల జీవరాశులకు దగ్గరుండి సహాయం చేస్తున్నాడో, ప్రతిరోజు మనం అడిగినా అడగకపోయినా మంచి గాలి, నీరు, వెలుతురు, ఉండడానికి జీవితానికి అవకాశము, మన శరీరంలో అనేక రకాల క్రియలు చేయటానికి ప్రేరేపణ, ఇదంతా భగవంతుని వల్లే వస్తూ ఉంది. మనము రాత్రి తింటాము, పడుకుంటాం. లోపల శరీరంలో జీర్ణం చేసిన దేవుడు భగవంతుడే చేస్తున్నాడు. నేను ప్రయత్నం చేసి జీర్ణం చేయలేదు, మనమేం చేస్తాం. కానీ శరీరంలో ఉన్నటువంటి ఆహారాన్ని అంతా కూడా ఒక్క మెతుకు బయటకు వచ్చినా మనం సహించం. కానీ తిన్నటువంటి ఆహారాన్ని లోపల ఉండి నేనే పక్వం చేసి శరీర అవయవాలకంతా కూడా సారాన్ని అందిస్తాను, శక్తిని అందిస్తాను అంటాడు భగవద్గీతలో. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. చూడండి, అంటే అన్ని శరీరాల లోపల ఉండి వాళ్ళు తిన్నటువంటి ఆహారాన్ని పక్వం చేసి సకల శరీర అవయవాలకు శక్తినిస్తాను. ఆ పని నేనే చేస్తున్నాను అందరిలో. అంటే ప్రతి జీవి కూడా ఈ పని భగవంతుడు చేస్తూనే ఉన్నాడు. నీవేం అడగలేదు భగవంతుడిని, అయినా నీకు చాలా అవసరం అది జీర్ణమయ్యేది. ఒకరోజు జీర్ణం కాలేదు అంటే ఎట్లయితుంది చూడండి శరీరం. అంటే నిరంతరము కూడా మన ఊపిరి తీసుకోవటం. రాత్రిపూట హాయిగా పడుకున్నావు, 10 గంటలు నిద్రపోయినావు, 10 గంటల సేపు నీ శరీరాన్ని బతికించింది ఎవరు? ఊపిరాడి భగవంతుడే. శరీరానంతా కూడా శక్తినిచ్చింది ఎవరు? ఆయనే. తల్లి గర్భంలో కాపాడింది ఎవరు? తల్లి కాపాడిందా? తల్లికి తెలియదు లోపల ఏముందనే అర్థం కాదు. మరి తల్లి గర్భంలో నీకు ఊపిరి ఎట్లాడిందో, నీకు ఆహారం ఏం దొరికిందో, అయినా నీవు పెరిగినావు దాంట్లో. చూడండి, అంటే అన్ని విషయాల్లోనూ మన జీవితంలో భగవంతుని యొక్క సపోర్ట్ ఉందని ఉంది, నిరంతరం ఉంటుంది.
మనకే కాదు సకల జీవరాశులకు కూడా, ఇంకా చెప్పాలంటే నాస్తికులకు కూడా, ఎవరు భగవంతుని మేము ఒప్పుకోము అంటారో భగవంతుడు వాళ్ళకు కూడా ఇట్లే జీర్ణశక్తిని, ఊపిరి శక్తి అంతా ఇస్తాడు. అయ్యో వీడు నన్ను ఒప్పుకోవటమే లేదు, వీడు నాస్తికుడు అని వాడి మీద ద్వేషాన్ని పెంచుకోండి. నమే ద్వేషోస్తి నప్రియ, భగవద్గీతలో చెప్తారు. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, అందరి సమానంగా చూస్తాను నేను. సమోహం సర్వభూతేషు, అందరి పట్ల సమత్వ భావన ఆ భగవంతునికి ఉంది. ఈ సత్యాన్ని నీవు గుర్తిస్తే భగవంతుడు చేసిన ఉపకారం నీకు అర్థమవుతుంది. నిరంతరం నన్ను కాపాడుతుండేది అతనే. ఇప్పుడు గాలి వీస్తా ఉంది, నీవు అడిగినావని తయారు చేసుకుంటావా గాలిని? సాధ్యమే కాదు. నీరు ఎక్కడో సముద్రాల్లో ఉండే నీరు ఎండాకాలంలో ఆవిరయ్యి అవి మేఘాలుగా తయారయ్యి మన ఊర్ల మీద వర్షం పడతా ఉంది అంటే ఎంత గొప్ప లీల జరుగుతుంది చూడండి. ఇది ఏ వ్యక్తి చేసేది కాదు, సాధ్యమే కాదు. ఒక విత్తనాన్ని నీ భూమిలో పాతితే 100 విత్తనాలు బయటకు వస్తుంది. ఇది ఎవరికి సాధ్యమైంది? భగవంతునికే సాధ్యం. అంతే. నీవు ఒక విత్తనాన్ని త్యాగం చేస్తున్నావు మట్టిలోకి, అంతే. నీ త్యాగం చేయటంతో చూడు 100 విత్తనాలు బయటకు వచ్చాయి. అంటే అన్ని రకాలుగా మనకు నీరు, గాలి, ఆహారము, వాతావరణము, ప్రకృతి, మనుషులు వీళ్ళంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రసాదం. ఇదంతా జీవితమే ప్రసాదం. నిరంతరము ఇంత సహాయం చేస్తున్నటువంటి వాడిని స్మరించకపోతే ఎట్లా నువ్వు అని ఇంకెవరిని స్మరిస్తావు? జీవితంలో ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఎవరో సహాయం చేస్తుంటారు. ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకొని నీవు స్మరించుకుంటూ ఉంటావు. అట్లాంటిది భగవంతుడు ఇంతగా మనకు సహాయం చేస్తున్నాడు, నిరంతరము ఉన్నాం, ఆయన్ని స్మరించుకోకపోతే ఎట్లా? అందుకే స్మరణం అనేది ఒక భక్తి మార్గం. భగవంతుని స్మరించటము అంటే నామాన్ని స్మరించవచ్చు, రూపాన్ని స్మరించవచ్చు, లీలను స్మరించవచ్చు. ఇట్లా స్మరణ అనే శబ్దానికి కేవలం నామస్మరణ ఒకటే అర్థం కాదు. భగవంతుని రూపాన్ని స్మరించు. చూడు, ఆ రూపం ఎట్లుంది అంటే లోకోత్తర సౌందర్యం. భగవంతుని యొక్క రూపాన్ని, కృష్ణుడి యొక్క రూపాన్ని చూడండి, రాముడి రూపాన్ని చూడండి, శివుని రూపాన్ని చూడండి. ఆ సౌందర్యాన్ని లోకంలో ఎక్కడ చూడలేం మనం. అంత గొప్ప సౌందర్యం అది. రూపాన్ని స్మరించు, నామాన్నైనా స్మరించు, లేదా భగవంతుని యొక్క లీలలు ఏమున్నాయో అవి స్మరించు. భగవంతుడు భక్తులను ఉద్ధరించే రీతిని స్మరించు. ఆయన సన్నిధి మనకి ఎట్లా నిరంతరము అనుభవానికి వస్తూ ఉందో ఒకసారి స్మరించు. ఇట్లా నిరంతర స్మరణలో ఉండటం, భగవంతుని స్మరణలో ఉండటం. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర, పరమాత్మ అంటాడు గీతలో. సర్వకాల సర్వావస్థల్లోనూ నన్నే స్మరిస్తూ ఉండు. నన్నే స్మరిస్తూ ఉండు అంటే నా పేరు స్మరించని అర్థం కాదు, నా నామం కాదు. నామం ఒకటే కాదు, నా నామాన్ని, నా రూపాన్ని, నేను చేసినటువంటి క్రియలను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అంటాడు. నా యొక్క జన్మకర్మ లీలా విశేషాలను విను అందరితో, మహాత్ములతో అంటాడు. తత్వతః తెలుసుకో అంటే నా యొక్క జన్మకర్మ లీలా విశేషాల వెనుక ఒక తత్వం ఉంది, అది అర్థం చేసుకో. అర్థం చేసుకొని అనుభూతి చెందుతూ నిరంతరము కూడా. ఉదాహరణకు మన గాలి వీస్తూ ఉంది అంటే భగవంతుడే ఆ రూపంగా మనల్ని తాకుతున్నాడు. నీళ్ళు తాగుతున్నాము అంటే ఒక రుచి కనిపిస్తాను చూడు ఆ నీళ్ళలో. ఆహారం తింటున్నావు అంటే అదొక రుచి. రకరకాల పళ్ళు తింటున్నావు అంటే ఆ రుచి. ఈ రుచి అంతా ఎవరనుకుంటే పరమాత్మయే. రసో వై సహా, భగవంతుడు రసస్వరూపుడు. అన్నిట్లోనూ ఏ రసము నీకు కనిపిస్తూ ఉందో అది భగవంతుడే. ఆ రసాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు నీవు భగవంతుని యొక్క ఉనికిని ఆస్వాదించాలి. ఆయన యొక్క సన్నిధిని నీవు అనుభూతి చెందాలి. దీన్ని అంటారు స్మరణం. పాదసేవను, భగవంతుని పాదసేవ చేయటం నిరంతరము కూడా. ఎట్లయితే లక్ష్మీదేవి నిరంతరము శ్రీ మహావిష్ణువు యొక్క పాదసేవ చేస్తుందో అట్లా భగవంతుని పాదసేవ, మహాత్ముల పాదసేవ చేయటం. మహాత్ములు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు అనే ఉద్దేశంతో. అర్చనం, భగవంతుని అర్చించటం. అర్చన అంటే నీ భౌతికంగానూ అర్చించవచ్చు, మానసికంగానూ అర్చించవచ్చు.
భౌతికంగా అర్చించాలంటే భగవంతుని యొక్క రూపాన్ని దేవాలయాల్లోనో లేదా ఇండ్లల్లోనో ఎక్కడో ఒక దగ్గర నీవు స్థాపించుకొని అక్కడ నీవు అర్చన చేయొచ్చు. పూలు, పత్రాలు, నీళ్లు, నైవేద్యము ఇవన్నీ పెట్టి అర్చన చేసుకోవచ్చు. అది సాధ్యం కానప్పుడు మనస్సులోనే ఇంకా వైభవంగా భగవంతుని అర్చించవచ్చు. మనసులో ఒక పెద్ద రత్న ఖచిత సింహాసనాన్ని మనసులో సృష్టించుకొని దాని మీద శ్రీరాముడిని కూర్చోబెట్టి ఆయనకు అభిషేకాలు, రకరకాల అర్చనలు, రకరకాల నైవేద్యాలు అన్నీ పెట్టి స్తోత్రం చేసి నమస్కారం చేయి. మనసులో చేసాకేమంట ఏం ఖర్చు లేదేమో లేదు, రూపాయి ఖర్చు లేకుండా వైభవంగా భగవంతుని అర్చన చేసుకోవచ్చు. వందనం, భగవంతుణ్ణి నమస్కరించటం. అర్చనం, వందనం, దాస్యం. దాస్యభక్తి అంటే హనుమంతుడు ఎట్లయితే రాముడికి దాసుడిగా జీవించినాడు, దాసోహం కోసలేంద్రస్య అని చెప్పుకుంటాడు. వేరే వాళ్ళతో గర్వంగా చెప్పుకుంటాడు, నేను ఎవరనుకుంటే రాముడి దాసుడిని అని. చూడండి, దాసుడు అంటే తక్కువ భావన ఉంటుంది కదా, అట్టలేదు హనుమంతుడికి. నేను రాముడి దాసుడిని ఏమనుకుంటుంది, నేను ఎంత గొప్పవాడిని అని. అంటే తన అంతస్తు చాలా గొప్పది అని ఇట్లా ఒక భావన. ఈ విధంగా దాస్యభక్తి. సఖ్యం, సఖ్యం అంటే స్నేహం. అర్జునుడు భగవంతునితో స్నేహం చేసి ధన్యుడు అయిపోయాడు. చూడండి, అత సఖ్యే అర్జున అని చెప్పుకుంటాం. అట్లే భగవంతునితో స్నేహం చేయి. నిరంతరం నీతో పాటు ఉన్నాడు అనే భావన పెట్టుకో, ఇది స్నేహం. నీ ఒకడే లేవు, నీతో పాటు భగవంతుడు అన్నాడు. ఈ భావం నిరంతరం నీ పెట్టుకోగలిగితే అదే స్నేహం. ఆత్మనివేదనం, తనను అర్పించటం భగవంతునికి. తనను అర్పించటం అంటే తనలో ఉండే కర్తృత్వాన్ని భగవంతునికి అర్పించటం. నేను చేసేదేముంది, నీవే అంతా చేస్తూ ఉండేది అని తన జీవత్వాన్ని, తన కర్తృత్వాన్ని భగవంతునికి అర్పణ చేయటం, ఇది ఆత్మనివేదనం. బలిచక్రవర్తి ఈ విధంగానే తన ఆత్మనివేదన చేసుకున్నాడు. సర్వస్య ఆత్మనివేదనే బలిరభూత్ కృష్ణాప్తిరేవం విధం. అంటే బలిచక్రవర్తి ఎట్లయితే తనను తాను అర్పించుకున్నాడో, 3 అడుగుల భూమి ఇమ్మంటే 1 అడుగు భూమిని ఆక్రమించిందంట, 2వ అడుగు ఆకాశాన్ని ఆక్రమించింది. ఇక 3వ అడుగు పెట్టాలి ఎక్కడ, ఇంకొక అడుగు ఎక్కడ తీసుకుంటాం? ఎందుకంటే కింద అంతా 1 అడుగుతో తీసేసుకున్నాడు భూమిని అంతా, ఇంకొక అడుగుతో మొత్తం ఆకాశాన్ని తీసుకున్నాడు. ఇంకా 3వ అడుగు ఎక్కడ ఇస్తావు నీవు అంటే, ఇదిగో నా తల మీద తీసుకు, తల మీద కాలు పెట్టి రసాతలానికి పంపిస్తాడు అని చెప్తారు. అంటే తనను కూడా అర్పించుకున్నాడు అని అర్థం. సర్వస్య ఆత్మనివేదనం. తన ఆస్తి ఏమి అంటే అన్ని లోకాలు వాడిదే ఆస్తి, బలిచక్రవర్తిదే. బలిచక్రవర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని స్థానంలో ఉండిపోయింది. అంటే అన్ని గోళాలు, అన్ని లోకాలు ఆయనవే. ఇట్లాంటి పరిస్థితుల్లో పై లోకాలు, కింది లోకాలు ఇచ్చిన తర్వాత మరి ఇంకొక అడుగు ఎక్కడిది అంటే, నేనే ఇంకొక అడుగు, నన్ను తీసుకో అని తననే అర్పించుకో. దీని అంటారు సర్వస్య ఆత్మనివేదనం. ఈ సందర్భంలో అక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో బలిచక్రవర్తిని పరమాత్మ తొక్కినాడు రసతాళానికి అనిపిస్తుంది. నిజంగా తొక్కినాడు అంటే బలిచక్రవర్తిని చంపలేదు, బలిచక్రవర్తికి ఒక అధోగతిని ఇవ్వలేదు, బలిచక్రవర్తిని ఉద్ధరించినాడు. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును అడుగుతా అంట, బలిచక్రవర్తి మహాభక్తుడు, ఆ బలిచక్రవర్తిని ఇట్లా తొక్కటం ఉంది కదా, ఇది సమస్తాన్ని హరించేస్తావు కదా, ఇది ఎట్లా నీ లీల అర్థం చేసుకోలేను నేను. ఎందుకంటే భక్తుడిని ఉద్ధరించాలా, నీవు ఇంకా గొప్ప స్థానాన్ని చూపించాలా. అంతకాకుండా నీవు రసాతాళాన్ని తొక్కితే ఎట్లా, నీ లీల నాకు అర్థం కాకుండా ఉంది అని బ్రహ్మ అడిగితే శ్రీ మహావిష్ణువు అంటాడు, నేను ఎవరిని ఉద్ధరించాలనుకుంటానో వాడి సర్వస్వాన్ని తీసేసుకుంటాను నేను. బలిచక్రవర్తిని ఉద్ధరించాలనుకున్నాడు అంటే వాడి దేవి ముందు అంతా లాగేసుకొని ఉద్ధరిస్తాడు.
బలిచక్రవర్తిది ఎంత సంపద ఉండింది అంటే భూలోకమంతా ఆయనది సంపద, నభోలోకమంతా ఆయన సంపద. ఈ రెండు ఇచ్చి తనంతాను అర్పిస్తాడు చూడండి. అంటే సమస్తాన్ని భగవంతునికి అర్పించిండేది బలిచక్రవర్తి ఒకడే. ఇంత గొప్ప భక్తుడు, మహాభక్తుడు. సర్వస్య ఆత్మనివేదనే బలిరభూత్. ఈ విధంగా ఇవి నవదా భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ఈ 9 రకాల భక్తి మార్గాలను అనుసరించటం. దీంట్లో నీవు 1 సాధ్యమైతే 1, 2 సాధ్యమైతే 2, 3 సాధ్యమైతే 3, ఎన్నైనా సరే ఇవి ఒక్కొక్కటి పరిపూర్ణమే. నీవు అన్నీ అనుసరించాలనేది ఏం లేదు. ఎందుకంటే హనుమంతుడు ఒక్క దాస్య భక్తిలోనే జీవించింది, అంతే, ఒకటే చాలు. లక్ష్మీదేవి పాదసేవ చేసుకుంటూ జీవించింది, అంతే చాలు. ప్రహ్లాదుడు నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ జీవించింది, అంతే చాలు. అంటే ఒక్కొక్క భక్తి మార్గము కూడా పరిపూర్ణమైందే. అందుకే ధర్మానికి ఉన్నటువంటి కీలకాలు, ముఖ్యంగా ప్రవృత్తి ధర్మానికి ఉన్నటువంటి కీలకాల్లో భక్తి అత్యంత ప్రధానమైంది. ఈ భక్తిని పెంపొందించడానికి భగవంతుని యొక్క గుణకర్మ లీలా విశేషాలను బాగా వినాలా. వినే కొద్దీ భగవంతుని పట్ల పరమ ప్రేమ పెరుగుతుంది. భగవంతుడే కావాలా అనే పరిపూర్ణమైన ఇచ్ఛ కలుగుతుంది. భగవంతుని గుణాలు మనలో పెంపొందుతాయి. కాబట్టి సపరేట్గా మనము ధర్మానికి ఈ లక్షణాలు ఉన్నాయా, ఆ లక్షణాలు ఉన్నాయా అని వేరుపరిచి వాటిని మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడే మనవాడైపోయినప్పుడు, భగవంతుని గుణాలే మనమైనప్పుడు ఇంకా ధర్మస్వరూపుడే తాను. దాన్ని అంటున్నారు ధర్మస్య ప్రభురచ్యుతః. ధర్మానికి ప్రభు ఎవరప్ప అంటే భగవంతుడే. మరి భగవంతుని గుణాలే పెరుగుతున్నాయి మనలో అంటే ఇంకా అదే కావాల్సింది, అదే ధర్మ అంటే ఇంకేమో కాదు. అందుకే ధర్మ మార్గంలో జీవించటానికి భక్తి అనే కీలకము అత్యంత ప్రధానమైంది. దీన్ని ఏ వ్యక్తి అయితే సాధిస్తాడో అట్లాంటి వాడికి ఖచ్చితంగా మహాపురుషార్థమే సిద్ధిస్తుంది అనేది తాత్పర్యం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.